అందరికీ నమస్కారం. మన ముందు వీడియోలో వాల్మీకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. మరి ఈరోజు వీడియోలో వాల్మీకి జీవిత వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం. వాల్మీకి పుట్టుక చాలా ఆశ్చర్యకరమైనది. అయితే పూర్వం ఒక ఊర్లో సుమతి, కౌశికి అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక మగపిల్లాడు జన్మిస్తాడు. అతనికి వాళ్ళు అగ్నిశర్మ అని నామధేయం చేస్తారు. అగ్నిశర్మకి వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుండే వేదాన్ని నేర్పించేవాడు. కానీ అగ్నిశర్మకి అది అంతగా వంటబట్టలేదు. అంటే సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. అయినా సరే వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి వేదాన్ని నేర్పించాడు. అలా అగ్నిశర్మ వేదాన్ని కొద్ది కొద్దిగా నేర్చుకోసాగాడు. ఆ తర్వాత వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఆ కాలంలో బ్రాహ్మణులు ఇతరులు చేసే ధర్మాల మీద కానీ దానాల మీద కానీ ఆధారపడి జీవించేవాళ్ళు. అయితే ఇంకా బ్రాహ్మణులు దాన ధర్మాల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి క్షామంతో ఉన్న రాజ్యం అంటే కరువుతో ఉన్న రాజ్యంలో ఎవరు మాత్రం దానం చేస్తారు? అందుకు అగ్నిశర్మ తన కుటుంబాన్ని అంటే భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఒక అడవికి తీసుకొని వెళ్ళాడు. ఆ అడవిలో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ దొరికిన తేనెను, కందమూలాలను తింటూ ఉండేవాళ్ళు. అలాగా ఒకరోజు అడవి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకి ఒక దొంగల మూట ఎదురవుతుంది. ఆ ఎదురైన దొంగలతో అగ్నిశర్మ స్నేహం చేశాడు. ఇంకా స్నేహం చేసిన తర్వాత వాళ్ళ బుద్ధులు వీళ్ళకి రాకుండా ఉంటాయా? కాబట్టి ఆ దారిలో వెళ్ళే వాళ్ళని అడ్డగించి వాళ్ళ దగ్గరున్న ధనాన్ని, కందమూలాల్ని తీసుకొని వాళ్ళని బెదిరించి పంపించేవాళ్ళు. ఒకరోజు అగ్నిశర్మ వెళ్ళే దారిలో సప్తర్షులు ఎదురవుతారు. మన పురాణాల ప్రకారం సప్తర్షులంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వశిష్ఠుడు. వీళ్ళని సప్తర్షులు అంటామన్నమాట. వాళ్ళు ఎదురైతే వాళ్ళని కూడా బెదిరిస్తాడు. అత్రి మహర్షి అగ్నిశర్మని అడుగుతాడు, నాయన నువ్వు ఇంత పాపం పని చేస్తున్నావు, ఇతరుల్ని చంపి ఆహారాన్ని లాక్కుంటున్నావు, మరి ఈ పాపం నీకు ఊరికే పోతుందా? అసలు ఎందుకు ఇంత పాపం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు అగ్నిశర్మ ఇలా అంటాడు, ఉదర పోషణార్థం బహుముఖ వేషం. అంటే కడుపు నింపుకోవడానికి ఎలాంటి పనినైనా చేయక తప్పదు. కాబట్టి ఇలాంటి కరువు సమయంలో నా భార్యని, పిల్లల్ని, నా తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి నాకు ఇంతకు మించి మార్గం దొరకలేదు అని చెప్తాడు. అప్పుడు అత్రి మహర్షి ఇలా అంటాడు, సరే నువ్వు ఇలా చేస్తున్నావు, కానీ నువ్వు చేసిన ఈ పాపపు పని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నీ పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో నువ్వు ఇలా చేసి సంపాదిస్తున్న డబ్బు నేను ఇలా పాపం చేసి సంపాదిస్తున్నాను అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొనిరా అని అత్రి మహర్షి చెప్తాడు. చెప్పినప్పుడు అగ్నిశర్మ అంటాడు, సరే నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని వస్తాను, నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన అగ్నిశర్మ ఎటువంటి సమాధానంతో తిరిగి వస్తాడు? రేపటి వీడియోలో తెలుసుకుందాం. అదేంటి వాల్మీకి కథ అంది కానీ అసలు వాల్మీకి పేరే రాలేదనుకుంటున్నారా? అదే సీక్రెట్. అది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు ఈ వీడియో విన్న తర్వాత సప్తర్షులను ఎవరిని అంటారో కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్.